ఒక్క రోజులో కంప్లీట్ చేసే యానిమే సిరీస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు యానిమే పేరు వచ్చేసరికి డోరోరో. మీలో ఎంతమంది యానిమే చూసుంటారు? ఇది చాలా అండర్ రేటెడ్ యానిమే. కొంచెం డీమన్ స్లేయర్ వైబ్స్ కూడా ఉంటాయి అనుకో. ఇక స్టోరీ విషయానికి వస్తే, అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో మొత్తం కరువుతో పీపుల్ అంతా చాలా ఇబ్బంది పడుతుంటారు. తాగడానికి వాటర్ కూడా ఉండవు, తినడానికి ఫుడ్ లేక చాలా వింత డిసీజ్తో చాలా మంది చనిపోతుంటారు. అప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు డైగో డీమన్స్తో ఒక ఒప్పందం చేసుకుంటాడు. తన రాజ్యాన్ని కరువు బారి నుంచి ఎలాగైనా బయటపడేయమని వేడుకుంటాడు. కానీ దానికి బదులు ఆ డీమన్స్ తనని ఏమైనా సాక్రిఫైస్ చేయమని కోరుతాయి. దానికి మూల్యంగా తనకు పుట్టబోయే కొడుక్కి బాడీ పార్ట్సే ఉండవు. జస్ట్ పుట్టడమే స్కెలిటన్తో పుడతాడు. ఇప్పుడు ఏం జరిగింది? అసలు ఆ బిడ్డ బతికాడా? తన బాడీ పార్ట్స్ మళ్ళీ డీమన్స్ నుంచి వెనక్కి తెచ్చుకున్నాడా? అసలు ఏ బాడీ పార్ట్స్ లేకుండా తను ఎలా సర్వైవ్ అయ్యాడు? దానికి తోడుగా తన జర్నీలో ఎదుర్కొన్న డీమన్స్తో ఎలా పోరాడాడు? ఇవన్నీ మీరు యానిమే చూసి తెలుసుకోండి. ఈ యానిమేలో ఒక యుద్ధం జరిగిన తర్వాత దృశ్యాలు ఎలా ఉంటాయి, ప్రజలు ఆ యుద్ధం నుంచి ఎన్ని ఇబ్బంది పడుతుంటారు అనేది చాలా బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. అమ్మ ప్రేమ, ఫ్రెండ్షిప్, రెస్పాన్సిబిలిటీస్, ద్రోహం అన్నిటినీ టచ్ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.